నాంపల్లి నాంపల్లిలో ఉన్న మా స్లమ్స్ ఏరియాలు కానీ ఇక్కడ కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అంతా వాళ్ళే ఎంఐఎం. వాళ్ళు ఉన్నాక కూడా మాకు కిషన్ రెడ్డి గారు ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆయన ఒక కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా మాకు ఇక్కడ చాలా వర్క్ చేస్తాడు. నాంపల్లిలో కమిటీ హాల్స్ కానివ్వండి, బోర్వెల్స్ కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, చాలా వర్క్స్. మేము ఏదన్నా కానీ సార్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఈ వర్క్ కావాలంటే కాదు అన్నాడు. 100% మాకు వర్క్ చేస్తాడు. చెప్తాడు కూడా మీ నాంపల్లికి ఎవరు లేడయ్యా, అంతా వాళ్ళే ఉన్నారు. కార్పొరేటర్ మీరు గెలిపించుకోలేకపోతారు, ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోతారు, నేను ఒక్క ఎంపీని, మీకు ఏం అడిగినా నేను చేస్తా అంటాడు. ఎందుకని అంటే మీరు ఎందుకు గెలిపించుకోలేకపోతారు? అండ్ కార్పొరేటర్ వాళ్ళు ఉంటారు, కార్పొరేటర్ వాళ్ళు ఉన్నారు అంటే కార్పొరేటర్ గెలిపించుకోగలుగుతాం, కార్పొరేటర్ గెలవగలుగుతాం. కానీ కాకపోతే ఇక్కడ మన హిందూస్ చాలా డివైడ్ అయిపోతారు. కొంచెం కాంగ్రెస్ అనే ఒక వేస్ట్ ఫీలో ఉన్నాడు ఫిరోజ్ ఖాన్ అని చెప్పి. వాడు ఏం చేస్తాడంటే లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో వస్తాడు, మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ 5 years కనిపించాడు వాడు. ఎలక్షన్ మూమెంట్ లో ఫిరోజ్ ఖాన్ వస్తాడు, వచ్చి డబ్బులు పంచి అది పంచి బాగా వివత్రంగా బాగా డబ్బులు పంచి అవి పంచి పబ్లిక్ ని బాగా డెమోలేషన్ చేస్తాడు. ఇంకోటి ఫిరోజ్ ఖాన్ ని చాలా నమ్మారు నాంపల్లి ప్రజలు. అయితే ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం కు అగేన్స్ట్ గా ఉంటాడని చెప్పి నాంపల్లి ప్రజలు చాలా ఫిరోజ్ ఖాన్ ని నమ్మారు. మీటింగ్లు కావచ్చు, అవన్నీ కూడా అంటే ఇంటర్వ్యూస్ కావచ్చు, అవన్నీ కూడా చూసుకుంటే ఎంఐఎం కి అపోజిట్ గానే అంటారు. అన్ని ఎంఐఎం కి అపోజిట్ గానే అంటారు. కాకపోతే ఫిరోజ్ ఖాన్ ఈ మధ్యలో చిన్న తప్పు ఏం మాట్లాడినారంటే హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ లో అసదుద్దీన్ ఓవైసీని మేము గెలిపిస్తాం, మా హైకమాండ్ చెప్పింది అని చెప్పి అతను మాట్లాడాడు. అయితే చాలా మంది హిందూ మహాభావాలు దెబ్బతిన్నాయి నాంపల్లిలో. ఎందుకంటే నాంపల్లిలో అగేన్స్ట్ ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం కుంటాడని చెప్పి 99% హిందూస్ అందరు ఫిరోజ్ ఖాన్ కు ఓటు చేస్తారు. అయితే ఫిరోజ్ ఖాన్ మొన్న మాట్లాడిన మాటకి చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకోటి ఎంతకైనా ఫిరోజ్ ఖాన్ కానీ ఎంఐఎం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎప్పటి నుంచో ఇవన్నీ ఒకటే. ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయి, కాకపోతే పబ్లిక్ ని కొంచెం పిచ్చోలని చేస్తాయి అంతే. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే దీని పక్కనే మనకి హైదరాబాద్ వస్తుంది కదా, సో మాధవీలత గారి గురించి అడిగితే ఏం చెప్తారు? మాధవీలత గారు ఒక ఝాన్సీ బాయ్, లీలే ఒక ఝాన్సీ రాణి లాగా ఫైట్ చేస్తున్నారు. ఆమె కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, బాగా వర్క్ చేస్తున్నారు. హిందూ ముస్లిం అని కాకుండా ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మాధవీలత గారు కూడా గెలుస్తారని అనుకుంటున్నాం. అంటే మొన్న అంటే ఆమె చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి, ఎందుకంటే ఆమె మాట్లాడు కావచ్చు, లేదా పతంగి ఎగిరేసి కూడా ఒకటేసారి కాట్ అయినట్టు, లేకుంటే రాముడి బాణం, ఇవన్నీ కాంట్రవర్సీస్ చాలా చేస్తారు కదా, ఎట్లా గెలుస్తారు? కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే అవన్నీ ఇప్పుడు ఆ రామున్ బాణం అనేది మేడం అయితే దానికి కొట్టలేదు. మేడం అది ఎక్కడో చూపిస్తే దాన్ని వీళ్ళు ఎడిటింగ్ చేసి దానిపైన వీళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. దానిపైన వీళ్ళు ట్రోల్స్ చేసి ఆమె బాగా హైప్ అవుతుంది, బాగా క్యాంపెయినింగ్ చేస్తుంది, బాగా తిరుగుతుంది, బాగా ప్రచారం చేస్తున్నా అని చెప్పి ఆమె పైన ఏదో ఇవన్నీ నిందలేయడానికి ఇవన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. అన్ని ఎడిటింగ్ చేసి ఆమెను ఏదో కొంచెం అది చేద్దాం భయపెట్టేద్దామని చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత చేసినా ఏం చేసినా మాధవీలత గారు భయపడేటోళ్ళు కాదు. ఆమె ఉన్నది భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీ అంటేనే నరేంద్ర మోదీ గారి నాయకత్వం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేసే చిన్న కార్యకర్తనే కూడా ఎవరికి భయపడకుండా పనిచేస్తాడు. సో మాధవీలత గారిది అక్కడ హైదరాబాద్ లో అండ్ ఇక్కడ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు గెలుపు పక్కా అని ఫిక్స్ అంటారు. 101% కిషన్ రెడ్డి గారు గెలుస్తారు, మాధవీలత గారు గెలుస్తారు. తెలంగాణలో బీజేపీకి 14 seats 101% వస్తాయని అనుకుంటున్నాం.